శాంతి చర్చల సమయంలో కావచ్చు, ఇప్పుడు ఒకవేళ శాంతి చర్చలు జరిగితే మావోయిస్టులు పెట్టే డిమాండ్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అమలు చేయలేని డిమాండ్లు ఏదైతే భూమి పంచాలని చెప్పేసి, విద్యా వైద్యంలో ఆ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ తీసేయాలని చెప్పేసి ఆ డిమాండ్లు అమలుకు సాధ్యం కాని డిమాండ్లు పెడతా ఉన్నారు. అట్లాంటి వాటి నుంచి ఆలోచనలను మావోయిస్టులు కొంత మానుకొని కొంత సాధారణ అమలుకు సాధ్యమయ్యే డిమాండ్లే పెట్టాలని చెప్పేసి కొంతమంది ప్రజా సంఘాలు, మేధావులు మావోయిస్టులకు సూచిస్తూ ఉన్నారు. అట్లా అంటే ఆ డిమాండ్లు వదులుకోవడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? నిజంగా మావోయిస్టుల డిమాండ్ అంటే ప్రత్యేకంగా ఏముంటాయండి? మావోయిస్టు పార్టీ నాయకుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు ఉన్నాడు అనుకోండి, లేకపోతే గణపతి గారు ఉన్నారనుకోండి, వాళ్ళ వ్యక్తిగతమైన డిమాండ్ ఏం లేవు కదా, వాళ్ళ కుటుంబపరమైన డిమాండ్ ఏం లేవు కదా. మావోయిస్టుల డిమాండ్ అంటే ప్రజల డిమాండ్లు అని అర్థం. ప్రజల డిమాండ్లు అంటే ఏ ప్రజలు? పేద ప్రజల డిమాండ్లు, ఆదివాసుల డిమాండ్లు, దళితుల డిమాండ్లు అని అర్థం. మరి ఈ ప్రజల డిమాండ్లు ఏముంటాయి? నిరుద్యోగుల డిమాండ్. నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి అని మావోయిస్టు పార్టీ అడుగుతుంది. అది ప్రభుత్వం బాధ్యత కదా, ఇందులో వదులుకోవడానికి ఏముంటుంది? భూమి లేని పేదలకి ఇంత భూమి ఇవ్వాలని మావోయిస్టులు అడుగుతారు. ఇది ప్రజల డిమాండే కదా, ఇది మావోయిస్టుల డిమాండ్ ఏముంటుంది వ్యక్తిగతంగా? అదేవిధంగా దేశంలో విపరీతంగా లంచగొండితనం పెరిగిపోయింది, సామాన్యుడికి న్యాయం అందటం లేదు, లంచగొండితనాన్ని నిర్మూలించండి అని అడుగుతారు. ఇది మనం అందరం కోరుకుంటున్నదే కదా. అదేవిధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, అంటరానితనం కొన్ని చోట్ల అమలవుతుంది. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం అంటరానితనాన్ని అమలు చేయకూడదు, అంటరానితనాన్ని పాటించకూడదు, చట్టాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా అమలు చేయండి అని మావోయిస్టులు అడుగుతారు. ఇది అందరికీ పనికొచ్చేదే కదా. అదేవిధంగా అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు భారతదేశంలో ఉన్న సంపదను దోచుకెళ్ళడానికి వస్తున్నాయి రకరకాల పేర్ల మీద, కంపెనీ పేరు మీద. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి స్వాతంత్ర భారతదేశంలో మళ్ళీ విదేశీ కంపెనీలు రాకూడదని మావోయిస్టులు అంటున్నారు. ఆ విదేశీ కంపెనీలు వస్తే మన సంపదను దోచుకెళ్తారని అంటున్నారు. ఆ కంపెనీలన్నిటినీ ఇక్కడికి రాకుండా చేయాలంటున్నారు. ఇది ప్రజల డిమాండే కదా, దేశానికి సంబంధించిందే కదా, న్యాయమైందే కదా. కనుక వాళ్ళు అడిగే డిమాండ్లో ప్రజలకి సంబంధం లేని ఏ డిమాండ్ ఉండదు, గొంతెమ్మ కోరికల లాంటి డిమాండ్ అంతకంటే ఉండదు. ఈ దేశ ప్రజల డిమాండ్సే ఉంటాయని నేను భావిస్తున్నా. గత కొంతకాలంగా చూసుకుంటే మావోయిస్టుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి, బలగాలే పైచేయి సాధిస్తూ ఉన్నాయి. ఎన్కౌంటర్లు కావచ్చు, ఎదురు కాల్పులు కావచ్చు, మావోయిస్టుల సంఖ్యనే ఎక్కువగా చనిపోతున్న వారి సంఖ్య ఉంది. చాలామంది లొంగిపోతూ ఉన్నారు, మావోయిస్టుల బలం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ క్రమంలోనే శాంతి చర్చలు అనే పేరుతోటి కొంత సంధి పరిస్థితులు ఏర్పరిచి మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, యాక్టివ్ కావాలి, బలం పెంచుకోవాలని ఎత్తుగడని మావోయిస్టులు చేస్తున్నారు అనుకోవచ్చా? మావోయిస్టు పార్టీ బలహీనపడింది అనే మాట ఈ రోజుతో మొదలైంది కాదు. నక్సల్బరీ పోరాటం 1967లో మొదలైంది. 67లో మొదలైనప్పుడు ఆనాటి ప్రభుత్వం నక్సలైట్లను మొత్తం చంపేసినాం, నక్సల్బరీలో ఇంకేమీ లేదు అన్నారు. తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో మొదలైంది, బీహార్లో మొదలైంది, తెలంగాణలో మొదలైంది. 1973, 74 వచ్చే నాటికి జలగం వెంగళరావు మొత్తం శ్రీకాకుళాన్ని అణిచివేశాను, ఖాళీ చేయించాను, చంపేశాను, ఇంకెవ్వరూ లేరు నక్సలైట్లు అన్నాడు. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి అద్భుతంగా సిరిసిల్ల జగిత్యాల పోరాటం నడిచింది. సిరిసిల్ల జగిత్యాల పోరాటాన్ని ఆనాడు చెన్నారెడ్డి అణిచివేసిన అని అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి స్వయంగా రాజశేఖర రెడ్డి చర్చలకు ఆహ్వానించాడు. ప్రతి సందర్భంలో అణిచివేస్తున్నాము, ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక వాదన వచ్చింది. అందుకే మంత్రులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, ప్రధానమంత్రులు మారారు, డీజీపీలు మారారు, కానీ మావోయిస్టులు మాత్రం ఇవాళ దేశమంతా విస్తరించారు. ఒక గ్రామంలో మొదలైన వాళ్ళు దేశమంతా విస్తరించి, దేశమే ఏమంటుంది? ప్రధానమంత్రి, హోంమంత్రి ఏమంటున్నారు? మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకి ప్రమాదం అంటున్నారు. మరి అంతర్గత భద్రతకి ప్రమాదం అంటే మీరు ఎప్పుడో అణచివేశాము ఇంకా లేరన్నారు కదా, ఇంతోమంది ఎక్కడ తయారయ్యారు అంటే భారతదేశంలో సమస్యలు ఉన్నాయి కనుక ఈ సమస్యల ప్రాతిపాదికనే ఇంతమంది తయారయ్యారు. అందుకే ఎప్పుడైనా సరే వాళ్ళు చర్చలు అంటున్నారంటే చర్చల వలన ఏదో రిక్రూట్మెంట్ పెంచుకోవాలని, చర్చల వలన ఏదో వాళ్ళు ఎక్కువగా చేయాలనేది ఏమి ఉండదు. చర్చలు ఉన్నా చర్చలు లేకపోయినా వాళ్ళు ప్రజల్లో ఉన్నంతకాలం, వాళ్ళ సిద్ధాంతానికి బలం ఉన్నంతకాలం, ఆ సిద్ధాంతం న్యాయమైంది అనుకున్నంతకాలం ఖచ్చితంగా వాళ్ళ పార్టీ బలం వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు అనేది చరిత్ర ఇప్పటి వరకు రుజువు చేసింది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.